స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 12వ రోజున 23, 24 అధ్యాయములు పారాయణ చేయవలెను. 23వ అధ్యాయం పురంజయుని మోక్షము. అంతా విన్న అగస్త్యుడు, ఓ మునిశ్రేష్ఠ, అత్రి మహర్షి, అటు పిమ్మట పురంజయుడేమి చేశాడో అది కూడా విన్నవించుమని కోరాడు. శ్రీమన్నారాయణుని కృప వలన విజయం సాధించిన పురంజయుడు అయోధ్యలో అత్యంత వైభవంగా వర్ధిల్లాడు. ప్రజల జయ జయధ్వానాలతో ప్రకాశించాడు. చెడు నడతను విసర్జించాడు. దుష్టభావాలను, దుష్ట నడతను దరిచేరనీయలేదు. దానగుణాన్ని, సత్వసంధతను, నిత్య ధర్మాచరణను అలవర్చుకున్నాడు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు చేస్తూ శేష జీవితాన్ని గడిపాడు. ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక మాసంలో కార్తీక వ్రతాచరణను ఆచరిస్తూ అర్షడ్వర్గాలను జయించి నిశ్చలమైన మనస్సుతో కల్మషరహితుడై పరోపకార పారాయణతో పరమ వైష్ణవుడిగా పరిణమిల్లాడు. నిరంతరం శ్రీహరి ధ్యానమందే ఉంటూ తీర్థక్షేత్రాదులన్నింటినీ దర్శించి ఎక్కడ శ్రీహరిని సేవించినా తరించవచ్చునో అచ్చట శ్రీ మహావిష్ణువుకు పూజా పునస్కారాలను చేస్తూ దానగుణ సంయుతుడై శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. పురంజయుని పూజా పురస్కారాల వల్లను, దాన ధర్మాల వల్లను, పుణ్యక్షేత్ర సందర్శన మహిమ వల్లను ప్రీతి చెందిన ఆకాశవాణి ఒకనాడు పురంజయ, కార్తీక నదీ తీరంలో శ్రీరంగనాథ స్వామి శ్రీరంగ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. శ్రీరంగనాథుడంటే శ్రీ మహావిష్ణువే. నీవు ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్న శ్రీరంగనాథుని కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో నియమనిష్టానుసారంగా పూజించి సేవించు. జన్మరాహిత్యాన్ని పొందమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రి సహాయకులకు అప్పజెప్పి రాజపురోహితులను తదితర పండితులను తోడుకొని శ్రీరంగ క్షేత్రమును చేరి కార్తీక మాసములో విధి విధానముగా మంత్రప్రయుక్తకముగా కార్తీక మాస వ్రతాచరణ దీక్షను బట్టి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించి దాన ధర్మాలను జపతపాలను చేసి కార్తీక మాస వ్రతాచరణను నిర్విఘ్నంగా నెరవేర్చి తిరిగి తన రాజ్యాన్ని చేరుకున్నాడు. సత్పుత్ర పౌత్రాదులతోనూ పిల్లా పాపలతోనూ శేష జీవితాన్ని సుఖంగా గడిపిన తరువాత అంత్యమున భౌతిక వాంఛలందు విరక్తి చెందిన వాడై భార్య సమేతంగా వానప్రస్థాన్ని స్వీకరించాడు. కార్తీక మాస వ్రతాచరణ వల్లను విష్ణు సేవల వల్లను మరణానంతరం వైకుంఠ ప్రాప్తి నొందాడు. 23వ అధ్యాయం సమాప్తం. 24వ అధ్యాయము అత్రి మహర్షి బోధించిన కార్తీక మాస వ్రత నియమాలను పురంజయుని వృత్తాంతమును విన్న అగస్త్యుడు మహర్షి కార్తీక శుద్ధ ద్వాదశి యొక్క మహత్యమును విన్నవించమని కోరాడు. అప్పుడు అత్రి చెబుతున్నాడు, అగస్త్య, ఈ కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని అని కూడా అంటారు. దీని విశిష్టత ఏమంటే, ఈరోజు చేసిన వ్రతాచరణ వలన సమస్త తీర్థ స్నాన ఫలాన్ని, అగణిత యజ్ఞయాగాదులు చేసినంత పుణ్యాన్ని పొందవచ్చును. ఈ కార్తీక మాసంలో ఒకరోజు కంటే మరొక రోజు అనేక రెట్లు గొప్పదవుతుంది. ఈ కార్తీక ద్వాదశి నాడు చేసిన వ్రతాచరణ 1,000,000 రెట్లు ఫలాన్ని ఇస్తుంది. విష్ణువు పట్ల భక్తిని పెంపొందిస్తుంది. ఈరోజు చేసిన ఏ సత్కార్యమైనా 1,000,000 రెట్లు ఫలాన్ని ఇస్తుంది. అంటే ఈనాడు ఏ ఒక్కరికి అన్నదానం చేసినా అది 1,000,000 మందికి చేసిన పుణ్య ఫలాన్ని ఇస్తుంది. అట్లే ఏ ఒక్క దుష్కర్మం చేసినా అది 1,000,000 రెట్లు పాప ఫలితాన్ని ఇస్తుంది. ఈ సత్కార్యములన్నీ ద్వాదశి గడియలలోనే నిర్వర్తించాలి. ద్వాదశి గడియలు తక్కువగానున్నను అప్పుడే పారాయణ చేయాలి. కానీ ఆ గడియలు దాటిన తర్వాత చేయరాదు. ద్వాదశి పారాయణ మాత్రం మానరాదు. క్రితం రోజు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరునాటి ద్వాదశి గడియలలోనే పారాయణ చెయ్యాలి. ఈ గడియలు దాటిన తర్వాత పారాయణకు పనికిరాదు. దీని వలన కలిగే శ్రేయస్సు ఇంతింతయని చెప్పలేము. దీనికి నిదర్శనంగా అంబరీషుడి వృత్తాంతం చెప్పేదను, శ్రద్ధగా వినుమని అత్రి మహర్షుల వారు చెప్పసాగారు. అంబరీషుని వృత్తాంతం. అగస్త్య, ద్వాదశి పారాయణము అత్యంత ఫలదాయకము. కార్తీక శుద్ధ దశమి నాడు పగలంతా ఉపవాసముతో ఉండి రాత్రి భోజనం చెయ్యాలి. మరుసటి నాడు అనగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ద్వాదశి గడియలు దాటకుండానే పారాయణ చెయ్యాలి, అంటే భుజించాలి. ఇలా చేయడాన్నే ద్వాదశి పారాయణ అంటారు. అంబరీషుడిట్లే చేసి అత్యంత మహిమను పొందగలిగాడు. అతని వృత్తాంతమును వినుము అంటూ చెప్పసాగాడు. పూర్వకాలంలో అంబరీషుడనే మహారాజు ఒకడుండేవాడు. అతడు మిక్కిలి హరిభక్తుడై నిరంతరం హరినామ సంకీర్తనతోనే కాలం గడిపేవాడు. ఆయన ఒకనాడు కార్తీక శుద్ధ ఏకాదశి నాటి కటిక ఉపవాసం చేశాడు. అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా పూర్తిగా 2 పూటల ఉపవసించడం అన్నమాట. ఆ మరునాడు వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మాత్రం పారాయణ చెయ్యాలి. ఆ ద్వాదశి గడియలు దాటకుండా పారణ చెయ్యాలనే నియమం ఉంది. కనుక ద్వాదశి నాడు ఆయన వేకువనే లేచి
పూజా పునస్కారాలు ముగించుకొని ద్వాదశ గడియలు దాటకుండా పారణ చెయ్యాలనే తపనతో త్వరగా భగవత్ సమారాధన చేసి తాను తినాలనుకున్నాడు. కానీ అదే సమయంలో దుర్వాస మహర్షి అతిథిగా వచ్చి, రాజా, నేనిదే నదికి పోయి స్నానం చేసి వస్తానని వెళ్ళాడు. అలా వెళ్ళిన దుర్వాసుడు ఎంతసేపటికి రాకపోయేసరికి అంబరీషునికి ఆతృత ఎక్కువైంది. ద్వాదశ గడియలు అయిపోవడానికి మరికొంత గడువు మాత్రమే ఉంది. ద్వాదశి పారణ ద్వాదశి గడియలలోనే చెయ్యాలి. ఈ విషయాన్ని అతిక్రమించకూడదు కదా. మరి అతిథి రాకుండా ఆరగించడం అమర్యాద కదా. ఎలా అనుకుంటూ తనలో తానే మదన పడిపోసాగాడు. అతిథి వచ్చే వరకు ఆగి అతిథితో సహా ఆరగించడం గృహస్థ ధర్మం కదా. మరి ఆ అతిథి అయిన దుర్వాసుడు వచ్చేసరికి ద్వాదశి గడియలు దాటిపోయేటట్లున్నాయి. అతిథి రాకుండా ఆరగిస్తే అతిథిని అవమానించినట్లవుతుంది. ద్వాదశి గడియలు దాటిన తర్వాత ఆరగిస్తే ద్వాదశి వ్రతాచరణ భంగం అవుతుంది. ఎలారా భగవంతుడా అనుకుంటూ తనలో తానే కుమిలిపోసాగాడు. ఎందరెందరో మహానుభావులను, పండితోత్తములను అడిగి చూశాడు. అందరూ ముక్త కంఠంతో కార్తీక ద్వాదశి వ్రతాచరణ భంగం చేసిన వారు విష్ణు భక్తిని విసర్జించిన వాడవుతాడని చెప్పారు. ద్వాదశి వ్రతాచరణ భంగం వలన అంతకుముందు చేసిన ద్వాదశి వ్రతాచరణ ఫలాన్ని కూడా పోగొట్టుకున్న వారవుతారని, అటివారు కడు పాపులై కమలనాభుని క్రోధానికి గురి అవుతారని చెప్పాడు. మరి కొంతమంది ద్వాదశి వ్రతాచరణ భంగం వలన పుణ్యఫలం క్షీణిస్తుందని, శత్రువృద్ధి కలుగుతుందని చెప్పారు. మరి కొంతమంది వేద విప్రుల రాజా, సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు సమస్త జీవరాశులలోనూ జఠరాగ్ని రూపంలో ఉంటాడు. ఆ జఠరాగ్నిని ప్రజ్వలింపజేసేది మన ప్రాణవాయువే కదా. ఆ ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలింపబడడంతో శక్తి నశిస్తోంది కదా. మరలా మనం ఆ శక్తి పొందటానికి వచ్చే సంకేతమే ఆకలి. ఆకలి ద్వారా మనం మరలా శక్తిని పొంది జఠరాగ్ని చే దానిని దహింపజేస్తున్నాం, అంటే జీర్ణింపజేస్తున్నాం. కావున యుక్తాహారం చేతనే జఠరాగ్నిని శాంతింపచేయాలి. అదే జీవుని లక్షణం. మనం ఆహారంగా భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూపాదులతో దానిని తీసుకుంటున్నాం. దీనినంతా గ్రహించేది జఠరాగ్నియే. ఆ జఠరాగ్నిలో ఇవన్నీ జీర్ణము కాబడి శక్తినిస్తోంది. తద్వారా మనం జీవించగలుగుతున్నాం. జీవులలో ఉండే జఠరాగ్నియే జగన్నాథ స్వరూపం. కావున అన్నార్తితో వచ్చిన అతిథిని విస్మరించి ఆరగించరాదు. పైగా వచ్చినవాడు భూసురుడు, అంటే విప్రుడు, బ్రాహ్మణుడు. మరి బ్రాహ్మణ అవమానం వలన కీర్తి, ధర్మం, ఆయుష్, ఐశ్వర్యం సర్వం నశించిపోతాయి. తాత్కాలికంగా ఏమీ జరగకపోయినను అతని వంశం అష్టకష్టాల పాలవుతుందనడంలో తథ్యం. బ్రహ్మత్వం కలిగిన వాడు బ్రాహ్మణుడు. కావున వారు దైవ స్వరూపులుగా భావింపబడుతున్నారు కనుక వారిని అవమానించడం దైవదూషణ చేయడమే అవుతుంది కదా. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతా స్వరూపుడుగా భావింపబడుతుండగా, మహాతపశాలి, అత్యంత జ్ఞానగుణ సంపన్నుడు అయిన దుర్వాస మహర్షిని కించపరచడం కొరివితే తల గోక్కున్నట్లే అవుతుంది. మరొక విధంగా ద్వాదశి వ్రతాచరణ భంగం వల్ల ఆ ముందు రోజైన ఏకాదశి ఉపవాసమునకు కూడా భంగం కలుగుతుంది. ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చిత్తమే లేదు కదా. కావున అతిథిని, ద్వాదశి వ్రతాచరణను రెండింటినీ అతిక్రమించరాదు. మరి ఈ మీమాంస నుండి బయటపడేదెట్లా అని మదన పడిపోసాగాడు అంబరీషుడు. 24వ అధ్యాయం సమాప్తం.